నమస్తే, వెల్కమ్ టు విజిల్. వైసీపీ హయాంలో జరిగిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న లోపాలన్నీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఏకసభ్య కమిటీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏకసభ్య కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సిబిఐ నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిట్ రిపోర్టుపై ఏకసభ్య కమిటీ అధ్యయనంతో వాస్తవాలు బయటకొస్తాయన్నారు. తిరుమలలో లడ్డూ నెయ్యి కల్తీ జరిగిందని 2022లోనే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఇచ్చినా అప్పటి వైసీపీ ప్రభుత్వం తొక్కిపెట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తాను సీఎం కాకముందే దీనిపై పోరాటాలు చేశానని గుర్తు చేశారు ఆయన. తాను సీఎం కాగానే టీటీడీ ప్రక్షాళన మొదలుపెట్టానన్నారు. అలాగే లడ్డూ శాంపిళ్లు తీసి ఎన్డీడీపీకి పంపించామని, సిట్ నివేదిక చూస్తే అన్ని రసాయనాలు, పామాయిల్తో నెయ్యి తయారు చేసినట్లు వెలుగు చూసిందన్నారు. భగవంతుడంటే లెక్కలేనితనంగా వ్యవహరించారని, హైందవం పట్ల విశ్వాసం లేకపోతే ఇలా చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. చరిత్రలో శ్రీ వెంకటేశ్వర స్వామితో ఎవరూ ఆటలాడుకోలేదని, బ్రిటిషర్లు కూడా సంప్రదాయాలు, ఆచారాలను పాటించారని అన్నారు. వాళ్లకంటే హీనంగా గత పాలకులు వ్యవహరించారని అన్నారు. బూతులు తిట్టినా భరించానని, వారు ఏం చేసినా నిస్సహాయంగా మిగిలిపోవాలా అని అడిగారు. సిబిఐ నివేదికలో ఎక్కడా కల్తీ లేదని నిర్ధారించలేదు. కరుడుగట్టిన నేరస్తులు అసత్యాన్ని ఎలా నమ్మించాలో ప్రయత్నిస్తారని అన్నారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ తరహా విషయాలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు సీఎం. తిరిగి ఈ తరహా మహాపచారం చేయాలంటే భయపడాలని, కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వదిలిపెట్టబోనన్నారు. లడ్డు కల్తీ చేసిందే కాకుండా ఇప్పుడు మళ్లీ ఎదురుదాడి చేసి జరిగిన ఘటనను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజల తరపున తిరుమల పవిత్రతను కాపాడుతాం, అదే మాధవ సేవ అన్నారు. ఈ అంశాలపై ఇతర పీఠాధిపతులతోనూ చర్చించి ముందుకు వెళ్తామన్నారు. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిని కల్తీ చేసిన వ్యవహారంలో వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లడ్డూ వ్యవహారంలో సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకోవడాన్ని తప్పుబట్టారు. రసాయనాలు కలిసిందని రిపోర్టులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో వైసీపీ హయాంలో చాలా ఘటనలు జరిగాయని, రామతీర్థం, పిఠాపురంలో జరిగిన ఘటనల్ని పిచ్చోళ్లు చేశారని చెప్పారని పవన్ గుర్తు చేశారు. విజయవాడ దుర్గగుడిలో వెండి విగ్రహాలు పోతే ఇంకొకటి కొనుక్కోవచ్చని చెప్పారని అన్నారు. దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా 219 జరిగాయన్నారు. ఇక జనసేన దీనిపై రాజకీయ లబ్ధి కావాలని కోరుకోలేదన్నారు. 3 రిపోర్ట్స్లో ఇందులో చేప నూనె, జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందని తేలిందన్నారు. దీనిపై పర్యవసానాలు ఆలోచించే మాట్లాడామని అన్నారు. కానీ వైసీపీ వాళ్ళు భగవంతుడి మీదే పగబట్టారని, వీళ్ళు నెయ్యిలో కొవ్వు లేదంటున్నారని, కానీ ఇందులో అసలు నెయ్యి ఎక్కడుందో చెప్పాలని అన్నారు. దీన్ని నెయ్యి అనకుండా పామాయిల్ అనాలని అన్నారు. దీంతో తయారు చేసిన లడ్డూలే అయోధ్యకు కూడా పంపారని అన్నారు. ఎక్కడా సిబిఐ వీళ్లకు క్లీన్ చిట్ ఇవ్వలేదని అన్నారు. పాల కొవ్వుతో రావాల్సిన నెయ్యిలో కెమికల్స్ ఉన్నాయని అన్నారు. ఈ వ్యవహారం ఎక్కడా మతంతో సంబంధం లేదన్నారు. దొరికిన వాళ్లంతా హిందువులే అన్నారు. తప్పు జరిగిపోయిందని క్షమాపణ అడగకుండా మమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారని అన్నారు పవన్. భగవంతుడితో పెట్టుకున్న వారు సర్వనాశనం అయిపోతారని అన్నారు. వివేక హత్య ఎవరు చేశారో రోడ్డు మీద చిన్నపిల్లాడు కూడా చెప్తాడని, అయినా గుండెపోటు అని చెప్పారని అన్నారు. ఇక నెయ్యి కల్తీ జరిగిందని సిబిఐ చెప్పినా క్లీన్ చిట్ అని చెప్పుకుంటున్నారని పవన్ ఆక్షేపించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని బాధ్యుల్ని చేస్తామని పవన్ వ్యాఖ్యానించారు.